My journey with Telugu films started with, I think, Lava Kusa or Arvinda Sameta. I think I did both the films simultaneously. From then till now, I have done about 12 films in Telugu, and I never got an opportunity to meet you all, the press people. So today I thank Odela team for having given me this great opportunity to come in front of you all. So the day I heard about a role in Odela 2, I was very happy because my friend, dear friend, Mr. Vasishta Simha was the part of it, and I also heard that he had done a great job, and I was very happy. Though I could not get any scenes, to do with him, I had most of it, most of the scenes with Murali Sharma Garu. So I was very happy with the role, and though it was a very 3-4 days, I could be there on the sets. I enjoyed playing the role, and it was great working with under the direction of Ashok Teja sir, and so for I heard that Sampath Nandi sir had seen me somewhere in some role, and he wanted me to play this role, and I thank him for that. I'm sorry because I'm not keeping well for since 2 days. I had this throat infection, and this is not my usual tone. But I'm very happy to be with you all. Yeah, thank you. And Tamanna ji, she is the heartthrob presently, or in the whole of the country, and probably we can, as we saw the trailer, we can see her in a very, very, very different role. And I'm very happy to be a part of this Odela 2 team. And I thank the producers for giving me the opportunity to play a part in this film. Thank you so much. అంటే హీ వాంటెడ్ టు అంటే కొంతమంది ఎంకరేజ్ చేయాలి ఒక టీమ్ని, అశోక్ గారిని, తర్వాత మన అప్కమింగ్ యాక్టర్స్ని ఎంకరేజ్ చేయడానికి స్టార్ట్ చేసింది అది. అట్ ద సేమ్ టైం వస్త సింహ గారు కూడా అది ముందుకు వచ్చి చేయడం. సో అట్లాగా కోవిడ్ అవ్వగానే స్టార్ట్ చేసాం. ఒక సింగిల్ క్యారవన్, చాలా తక్కువ క్రూ, సౌందర్య సార్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అలా స్టార్ట్ చేసి ఓకే ఏదో చేసాం కదా అన్న ఫీలింగ్లో ఉన్న తర్వాత రిలీజ్ అయితే పెద్ద హిట్. ఎవ్రీబడీ ఈజ్ టాకింగ్. చూసి వదిల భలే ఉంది ఇదే ఎవ్రీబడీ ఈజ్ టాకింగ్ సార్. సో ఐ డెంట్ హ్యావ్ ఎనీ థాట్ అసలు Odela 2 ఎలా స్టార్ట్ అవుతుంది చేస్తారని. ఫస్ట్ ఎప్పుడైతే తమన్నా గారి పోస్టర్ చూశానో ఐ వాస్ వావ్, కొట్టామరా, ఇది మళ్ళీ కొట్టామరా అనే ఫీల్ వైబ్ వచ్చేసింది. బికాస్ బీయింగ్ యాక్టర్స్ మేము చేసినప్పుడు అండి, సినిమా షూట్ చేసినప్పుడే మాకు చిన్న ఇంట్యూజన్ వస్తూ ఉంటుంది. ఓకే ఇదేదో బాగా వర్కౌట్ అవబోతుంది సినిమా అంటే, పీపుల్ విల్ గెట్ ఎగ్జైట్ థియేటర్ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నాకు పుష్ప 2 క్లైమాక్స్ సీన్ చేసినప్పుడు నాకు బాగుండింది అది. అరే ఇదేదో గట్టి కొట్టబోతుంది, బాగుండబోతుందని. సో మళ్ళీ నాకు అదే ఇంట్యూషన్ Odela 2కి వచ్చింది. Odela 2 క్లైమాక్స్ సీన్ షూట్ చేసినప్పుడు వాజ్ లైక్ వావ్, ఇదేదో మ్యాజిక్ చేయబోతుంది, మ్యాజిక్ జరగబోతుందని గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో ఐ హోప్ అది రియాలిటీలోకి రావాలని, ఒకటి ప్రూవ్ అయింది, ఇంకోటి ప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సార్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ సంపత్ సార్ ఫర్. ఇందులో కూడా పోలీస్ క్యారెక్టర్ అంటున్నారు, సో అలానే భయపెట్టబోతున్నారా ఏంటి, ఎలా ఉండబోతుంది? వెరీ సారీ. వందే ఇది సినిమా జగద్గురు జైలా లేదు, వందే జగద్దు నేను యాక్ట్ చేయలా. లేదు, అందులో పోలీస్ క్యారెక్టర్ లో ఉంటారు కదా మీరు. ఆయన ఎవరో చెప్పమని బయట నాకు వచ్చి వేషాలు పోతాయి. అందరికీ నమస్కారం అండి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. Odela 1 వశిష్ఠ సింహ గారు ప్రకంపనాలు పుట్టించాడు ఆయన తిరుపతి పాత్రలో. ఇప్పుడు నేషనల్ వైడ్ తమన్నా గారు ఆవిడ వచ్చారు. ఇది దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. మా గగన్ చెప్పినట్టుగా కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఈ సినిమా ఏదో అయిపోతుంది, ఈ సినిమా ఏదో అవుతుంది, బిగ్ హిట్ అవుతుంది, చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే చిన్న వైబ్స్ మనకి చేస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంది, సెట్లో ఫీల్ అవుతాం. అలా నేను ఫీల్ అయిన కొన్ని సినిమాలు అంత గొప్ప హిట్స్ అయినాయి. ఈ సినిమా కూడా అంత గొప్ప హిట్ అవుతుంది నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ఈ చిత్రంలో Odela 1 చిత్రంలో నేను ఇన్స్పెక్టర్ రోల్ చేశా. ఈ 2 ఏళ్ల గ్యాప్లో అక్కడి నుంచి ఆ ఊరి నుంచి నేను ట్రాన్స్ఫర్ అవ్వాలా, స్టిల్ సేమ్ అదే పాత్రలో మళ్ళీ 2లో కనిపిస్తున్నా. పరిచయమైన కానీ సంపత్ నంది గారు సిటీ మార్చేసా, సౌందరరాజన్ గారి కాంబినేషను, తమన్నా భాటియా గారి కాంబినేషన్లో సంపత్ నంది గారు డైరెక్షన్ చేశాము. పరిచయమైన రోజుల నుంచి ఆయన ఏ సినిమా చేసినా ఆ సినిమాలో చిన్నదో పెద్దదో నాకు అవకాశం ఇస్తున్నందుకు ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు
సంపత్ నంది గారు, అట్లాగే ఓదెల వన్లో అవకాశం ఇచ్చిన మన దర్శకులు అశోక్ తేజ గారికి, మళ్ళీ ఈ సినిమా కూడా పిలిచి అవకాశం ఇచ్చిన దర్శకులు గారికి, నిర్మాత మధు గారికి, ముఖ్యంగా గగన్ వశిష్ఠ సింహ వాయిస్ గురించి చెప్పారు. ఆయన చేసిన నాయిస్ గురించి నాకు తెలుసు. అది ఏనాడు నా రెస్పెక్టబుల్ మహేష్ అని పిలవాల, ఏయ్ జాంబురెడ్డి అది పిలుస్తాడు ఆయన. ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండి. ఈ సినిమాలో అందరూ కూడా చాలా ఇలాగే చిరులో నవ్వుతారు పనిచేసాం. ఈ సినిమా అద్భుతమైన ఘన విజయం సాధిస్తుందని ప్రగాఢంగా నమ్ముతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ప్రెస్కి వెల్కమ్ అండి. ఓపెనింగ్ కాశీలో చేసాం, టీజర్ రిలీజ్ మహాకుంభలో చేసాం, ప్రీ రిలీజ్ ఎక్కడో మధు గారు చెప్తారు. సో ముందుగా నేను సంపత్ దగ్గరికి ఆకలి అవుతుందని వెళ్ళాను, కానీ అన్నం కాదు నాకు బిర్యానీ పెట్టారు, బిర్యానీ కలిపి తినిపించారు. థ్యాంక్ యూ సంపత్ గారు. అండ్ తమన్నా గారు, ఫస్ట్ మీట్ అయిన దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్న విధానం కానీ, నేను సంపత్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకున్న విధానం కానీ, లంచ్ అరేంజ్ చేసిన విధానం కానీ, లొకేషన్లో చాలా క్లారిటీతో తను చేస్తున్న విధానం కానీ ఎప్పటికీ మర్చిపోలేంది. ఏదైనా చెప్తే కాపీ అనేది క్యూట్గా అనేది కానీ చాలా మర్చిపోని విషయాలండి. ఇలాంటివి చాలా ఉన్నాయి. సో మిగతావన్నీ ప్రీ రిలీజ్లో మాట్లాడుకుందాం, మాట్లాడలేకపోతే కంగారుగా ఉంది. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎందుకంటే మీడియా మిత్రులకు ఒకసారి కూడా చెప్పాలి, నేను టీజర్ ఇక్కడ రిలీజ్ చేయలేదు, కుంభమేళకు మిమ్మల్ని అందరూ విలువలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ. కానీ మీరు చాలా సక్సెస్ఫుల్గా మీరు చేశారు, అది నేను ఎప్పుడు రుణపడి ఉంటాను మీకు. ఈ ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు. సో ఇది నెక్స్ట్ ఓదెల ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనో తెలియదు. సంపత్ గారు నేను ఎక్కడ స్టార్ట్ చేశామో ఎక్కడ ఎండ్ చేశామో అది చాలా పెద్ద స్టోరీ ఉంది దీనికి. ఎఫర్ట్స్ అనుకుంటా ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాము. కానీ అది ఫైనల్గా ఇది ఒక న్యాచురల్గా ఈ సీన్స్, ఇందులో చూసిన సీన్స్ చూస్తే ఒక విలేజ్లో న్యాచురల్గా ఒక ఆర్గానిక్గా జరుగుతుంటాయి ఈ స్టోరీలు. ఇది మీరు చూశాక మీరే చెప్తారు. సో నాకు బాగా కంటెంట్ నచ్చి, కంటెంట్ నమ్ముకొని నేను ఎంత బడ్జెట్ అయినా వెనకాడకుండా, ఎవరెవరో ఏదో అన్నా కూడా నేను బడ్జెట్ వెనకాడకుండా ఈ మూవీ తీశాను. అందులో ఇంకొకటి, దీనికి ఈ షూటింగ్ అట్మాస్ఫియర్ అయితే మరి ఏమో మేబీ చెప్పలేం, సంపత్ గారి వల్లనో ఏమో తెలియదు, కానీ ఎవ్రీ ఆర్టిస్టు హోమ్లీ అట్మాస్ఫియర్ ఇక్కడ. ఎందుకంటే ఒక సినిమాగా ఒక కమర్షియల్గా ఏ ఆర్టిస్ట్ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, ఏం చేయలేదు. హోమ్లీగా సైలెంట్గా వచ్చి యాక్ట్ చేయడము, వెళ్ళిపోవడము చాలా బాగా మాకు సహకరించారు. జూనియర్ ఆర్టిస్టుల కానించి ఎవ్రీడే 200-300 మెంబర్స్ ఆ క్రూ మొత్తం మెయింటైన్ చేసిన మా ఎంఎస్ కుమార్, మా సదానందం, విజయ్, వీళ్ళ కృషి బాగా ఉంది. ఎందుకంటే ఎవ్రీడే ఒక 300-400 మెంబర్స్ వాళ్ళని రామోజీ ఫిలిం సిటీలో ఒక 40 days. ఇంకొకటి ఆర్టిస్టులు వచ్చేసి ఇక వచ్చిన సిరి గారు కానీ, మన ఇంకా ఎవరు, మాకు పూజారెడ్డి, నాగమహేష్ గారు, శరత్ గారు, సురేందర్ రెడ్డి, వంశీ, గగన్, వీళ్ళంతా ఒక ఎత్తు అయితే, ఈ యొక్క సినిమా స్టార్ట్ చేయడానికి తమన్నా గారు ఎప్పుడైతే అయ్యారో అప్పటి నుంచి నాకు బడ్జెట్ విషయంలో ఏమీ ఆలోచించకుండా వశిష్ఠ సింహ, ఇక మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తమన్నా గారు మీరు కూడా మరి తెలియదు నాకు, ఎందుకంటే మిమ్మల్ని మిల్కీ బ్యూటీ అంటారు, కంప్లీట్ ట్రాన్స్మిషన్. అసలు మా కోసం మీరు మరి ఎంత త్యాగం చేసిర్రో మరి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది కంప్లీట్ డిఫరెంట్ రోలు. చాలా థ్యాంక్స్ మీకు. ఇంకొకటి టెక్నీషియన్ వైజ్ వచ్చేస్తే డిఓపి గారు విజువలైజేషన్, డిఓపి ఎలా అంటే ఆయన డిఓపి విజువలైజేషన్కు, అజనీష్ గారి మ్యూజిక్కు, మన కథ స్క్రీన్ ప్లే
డైలాగ్స్ కానీ మన సూపర్విజన్ మా యొక్క సంపత్ నంది గారు, అశోక్ డైరెక్షన్, ఇది మాకు చాలా చాలా మీరు చూసి థియేటర్లో ఎంజాయ్ చేస్తారని ఇంతటితో ఏం మాట్లాడాలో తెలియదు. ఓం నమ శివాయ్. ఇక్కడ వచ్చేసిన మాధ్యమ సభ్యులందరికీ అండ్ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, తమన్నా ఫ్యాన్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఏంటంటే నేను ఎక్కువగా మాట్లాడని ఎప్పుడు ట్రై చేయను, ఎందుకంటే మన పని మాట్లాడాలని నమ్ముతా. బట్ ఈ ఒక్క సినిమా అంటే ఓదెలా కానీ మన సంపత్ నంది టీమ్ వర్క్స్ అంటే కానీ ఒక స్పెషల్ బాండ్ ఉంది నాకు. అంటే ఓదెలా రైల్వే స్టేషన్ ఒకప్పుడు అంటే లాక్డౌన్ అయిన తర్వాత, ఫస్ట్ అన్లాక్ అయిన తర్వాత ఎవరు షూటింగ్ని స్టార్ట్ చేయలేదు. అంటే సెట్లోకి వెళ్ళాలా, ఎలా ఉంటుందో పరిస్థితి, సెట్కి వెళ్తే మళ్ళీ బ్రతికి వస్తామా, జీవితంతో ఉంటామా అని ఒక కంగారుతో ఉన్న సిచ్యువేషన్లో మన సంపత్ గారు మళ్ళీ మన రాధామోహన్ గారు వీళ్ళిద్దరూ తీసుకున్న డెసిషన్, లేదు మనం ట్రై చేయాలి, ఎంత సేఫ్గా చేయగలుగుతామో అంత సేఫ్గా అన్ని ప్రోటోకాల్స్ ఫాలో చేస్తూ చాలా సేఫ్గా మనం ఒక మంచి అట్మాస్ఫియర్తో షూట్ చేద్దాం. ఫస్ట్ జనాలు సెట్లోకి రావాలి, వాళ్ళు వస్తేనే వాళ్ళ ఫ్యామిలీస్ రన్ అవుతాయి, అదర్వైజ్ ఇట్స్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీబడి అని ఫస్ట్ ఇలాంటి ఒక థాట్తో స్టార్ట్ చేసిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. ఒక చిన్న అటెంప్ట్గా ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ అయిన సినిమా. అప్పుడు అశోక్ గారు వచ్చారు, మన డైరెక్టరు, బెంగళూరుకి వచ్చి లైన్ చెప్పారు. ఆ తర్వాత సంపత్ గారు నరేషన్ చేస్తారు, వినండి ఒకసారి అని చెప్పారు. ఆ తర్వాత కథ వినడం జరిగింది. కథ వినిన తర్వాత అంటే అప్పుడు కాదు ఎప్పటికీ నేను సంపత్ నంది గారు ఫ్యాన్ అయ్యే ఉంటా. ఎందుకంటే ఆయన నరేషన్ ఎలా ఉంటుందంటే ఒక తాతగారు అవ్వనో పిల్లలకి పాపలకి కథలు చెప్పి ఆ ప్రేమతో ఒక వాళ్ళని పడుకోబెడతారు కదా, వాళ్ళ సాటిస్ఫాక్షన్తో పడుకుంటారు కదా, అలాంటి ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుందండి వాళ్ళ నరేషన్ వింటే. దట్ ఈస్ సంథింగ్ అమేజింగ్. సో అప్పుడు ఆ నరేషన్ వినిన వెంటనే నేను ఎస్ చెప్పా. సో వాట్ ఎవర్ ఓదెలా రైల్వే స్టేషన్ టుడే ఇట్స్ అ హిస్టరీ. అంత మంచి రెస్పాన్స్ మనం యాక్చువల్లీ ఎదురు చూడలేదు, అంత మంచి రెస్పాన్స్ వస్తుందని. బట్ ఇచ్చిన రెస్పాన్స్ వల్ల ఓదెలా 2 షేప్ అయింది. అండ్ ఓదెలా పేరు వింటేనే నాకు అంటే చాలా గొప్ప విషయం ఏంటంటే తన సొంత ఊరు ఓదెలా ఊర్లో పుట్టిన మనిషి ఇప్పుడు దేశవ్యాపి పేరుని ఇలా ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక ఓదెలా అనే పేరు చెప్పేలాగా తిరిగి చూసేలాగా చేసినది పెద్ద సాధనే సరిది. అండ్ శివుడి దయ. అండ్ ఆయనకి అదే చెప్తుంటే చాలా మాట్లాడేస్తా ఆయన గురించి. ఎందుకు ఇది ఈ ఓదెలా అనేది ఒక కాన్సెప్ట్ అయితే అశోక్ గారు కానీ అశోక్ లాంటి చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అసిస్టెంట్స్ని డైరెక్టర్ చేసి తను ప్రొడ్యూస్ చేసి వరుసగా సినిమాలు తీస్తుంటారు. అండ్ వాట్ మోర్ యూ వాంట్ ఫ్రమ్ అ పర్సన్ అంటే ఒక మనిషికి సర్టిఫికేషన్ దీనికంటే పెద్ద సర్టిఫికేషన్ అక్కర్లేదు. ఇంత మంచి టీంని నాకు ఇచ్చినందుకు, టీం అనే దానికంటే ఒక ఫ్యామిలీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సంపత్ గారు. ఎందుకంటే ఆయనతో హీస్ లైక్ అ ఫ్రెండ్. అండ్ నా ప్రతి సినిమాను డిస్కస్ చేస్తాను, ఆయన ప్రతి కథలు వింటుంటారు. వీలైనప్పుడల్లా మినిమం 1.5 to 2 hours అలా డిస్కస్ చేస్తాం. అండ్ సౌందర్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ ఫాదర్, హీఈస్ మ్యాజికల్ మ్యాన్. ఆయన కెమెరా వర్క్ మనం ప్రతి ఒక్కళ్ళు చూసాం. అండ్ దిస్ టైమ్ అరౌండ్ ఇది వేరే ఎత్తులో ఉంటుంది. అండ్ వీఆర్ ఈక్వల్లీ ఎక్సైటెడ్ టు వాచ్ యువర్ వర్క్ లైక్ ఆడియన్స్. అండ్ అశోక్ గారు అన్నయ్య అని పిలుస్తాడు కానీ ఆయన అన్నయ్య, నేను తమ్ముడు, నాకంటే పెద్దోడు ఆయన. అండ్ గగన్ హీఈస్ మై తమ్ముడు. అండ్ వంశీ ఈ సినిమాలో జర్నీ స్టార్ట్ అయింది మంది, మన జాంబీ రెడ్డి. అండ్ వీళ్ళు ప్రతి ఒక్కరితో ఒక కనెక్షన్ ఉంది, వాళ్ళతో ఒక బాండింగ్ ఉంది. ఎవరిని ఎక్కడ చూసినా ఏదో పెంట చేస్తుంటాం, ఏదో అంటే చాలా సరదాగా మాట్లాడుకుంటాం. ఒక ఏదో కో ఆర్టిస్ట్ అనే ఫీలింగే లేదండి, ఒక ఫ్యామిలీ ఫీలింగే ఉంటుంది. అండ్ మధు గారు అందుకే మీకు సెట్లో అలా ఫ్యామిలీ వైబ్ ఉండింది. ప్రతి ఒక్కళ్ళు వి బైండెడ్ లైక్ ఎనీథింగ్. అండ్ ఈ సెట్కి తమన్నా గారు వచ్చి మన ఇది చాలా గర్వం. అంటే తమన్నా గారు ఇస్ లైక్ 2 decades ఆడ్ ఒక హీరోయిన్, ఇంత పెద్ద కెరీర్, ఇంత లాంగ్ సస్టైనింగ్ కెరియర్ ఐ హ్యావెంట్ సీన్ మెనీ. క్వైట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ హీరోయిన్స్ కూడా లేరు ఇంత పెద్ద లాంగ్ స్టాండింగ్ జర్నీ ఉండడం. అంటే దట్ షోస్ హర్ డెడికేషన్, దట్ షోస్ హర్ ప్రొఫెషియన్సీ, ఎక్సలెన్స్, వాట్ ఎవర్. అండ్ స్టిల్ ఆఫ్టర్ అచీవింగ్ సో మచ్ సెట్లో కొత్త సినిమా ఇదే మొదటిసారి సెట్కి వస్తున్నాను ఇలాగా ఆ టెన్షన్తో ఒక బాధ్యతతో అండ్ ప్రతి షాట్ని అంత చక్కగా అడిగి చాలా క్లారిటీతో పనిచేస్తారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ తమన్నాజీ. అండ్ లాట్స్ టు లెర్న్ ఫ్రమ్ యూ. థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఓదెలా ఫ్యామిలీ. అండ్ ప్రతి ఒక్కరి గురించి ఇలా చెప్తుంటే టైం చాలా తీసేసుకుంటానేమో అని భయం నాకు. అండ్ ఇలాంటి ఒక సినిమా చాలా గొప్పది. ఎందుకంటే అంటే ఒక ఆర్టిస్ట్కి
ఇలాంటి అవకాశాలు ప్రతి ఆర్టిస్ట్కి మంచి ఆర్టిస్ట్కి రావాలని కోరుకుంటాను నేను కూడా ఒక ఆర్టిస్ట్గా. ఐ హ్యావ్ డన్ ఫర్ అబౌట్ సమ్ 45 మూవీస్ సో ఫార్, కన్నడ, తెలుగు, తమిళ్ అని కలిసి. ఇందులో ఎప్పుడు నేను చూడని చేయనటువంటి క్యారెక్టర్ నాకు ఇచ్చారు సంపత్ గారు. దీన్ని ఎలా రాశారు, ఇది ఎలా వచ్చింది థాట్, ఐ ఆల్వేస్ వండర్ అబౌట్ ఇట్. అండ్ అమేజింగ్. అంటే మనం చేసిన సినిమా గురించి మనమే చెప్పుకోకూడదు, కానీ యాక్ట్ చేసే సెట్లో ప్రతిరోజు ఇంతే చాలా హ్యాపీగా, ఇంతే ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యేది. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ అవర్ కంటెంట్. అండ్ శరత్ జై, a darling friend, a darling brother, from my hometown. So we are friends from long time. నా ఫస్ట్ సినిమా, నేను కెమెరా ఫేస్ చేసిన ఫస్ట్ సినిమా ఆయనతోనే స్క్రీన్ షేర్ చేసుకున్నా. అతనితో ఈ సినిమాలో యాక్ట్ చేయడం, ఆయన సెట్లో వీ డింట్ షేర్ స్క్రీన్ అని చెప్పారు, బట్ ఐ హ్యావ్ షేర్ స్క్రీన్ విత్ యూ. వాచ్ ద ఫిల్మ్. సో ఇట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ సో గుడ్, సో బ్యూటిఫుల్. అండ్ టీజర్ చూశారు, త్వరలో సినిమా రాబోతుంది. April 17th ఇస్ ద రిలీజ్. మీ సపోర్ట్ మనకు కావాలి, మన టీం కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ హెల్ప్ us రీచ్ అవుట్ టు మోర్ అండ్ మోర్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఓదెల 2 సినిమా స్టార్ట్ అయిన తర్వాత మనందరం కలుసుకోవడం ఇదే ఫస్ట్ టైం. సినిమా ఓపెన్ చేసిందేమో కాశీలో, అప్పుడు కుదరలేదు అందరినీ కలుసుకోవడం. తర్వాత టీజర్ లాంచ్ చేసిందేమో మహాకుంభమేళాలో, అప్పుడు కూడా కుదరలేదు. కుదరకపోయినా ఇక్కడ ఉన్న మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ టీజర్ గురించి ఎంత చక్కటి వర్డ్స్ రాశారు. మీకు నచ్చిన విషయాన్ని వెబ్సైట్ల ద్వారా, ఆర్టికల్స్ ద్వారా రాసి సినిమాని జనాల్లోకి రీచ్ అయ్యేలా చేశారు. అందుకే ఈరోజు ఓదెల 2కు ఆర్గానిక్గా అంత క్రేజ్ వచ్చింది. దాని వెనకాల ఆ మాట ఎందుకు వాడానంటే, మేము పెద్దగా దాని గురించి కష్టపడింది లేదు, అది అలా వెళ్ళిపోయింది జనాల్లోకి. దానికి ఒకటి మీరు కారణమైతే ఇంకొకడు లార్డ్ శివ, ఆ భోలేనాథుడు కారణం అండి. లేదంటే ఇంత చిన్న ప్రయత్నంగా మొదలుపెట్టిన సినిమా ఈరోజు మార్కెట్లో ఇంత పెద్ద సినిమా ఏది కాదు. మేబీ మధు గారు కథ విన్నప్పుడు ఆయన సంకల్పం కావచ్చు, లేదంటే ఈ కథ రాయాలనుకున్నప్పుడు ఏదో ఒక బ్లెస్సింగ్ జరిగి ఉండొచ్చు. అందుకే ఈరోజు ఇంత మంచి క్రేజ్తో, ఒక బజ్తో ఇది ముందుకెళ్తూ ఉంది. సో ఆ రకంగా ఈ సినిమా గురించి నచ్చి మంచి మాటలు రాసిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే పర్సనల్గా మీకు చెప్పలేకపోయాను కాబట్టి. ముఖ్యంగా ఈ టీజర్ రిలీజ్ అయిన రోజు తనకు నచ్చి నాకు పర్సనల్గా కాల్ చేసి చాలాసేపు మాట్లాడిన తరుణాదర్శి గారు కానీ, ఆయన కాల్ చేసి చాలా అప్రిషియేట్ చేశారు. హీ అప్రిషియేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ ఆఫ్ ద టీజర్ అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ద టీజర్. ఆయన చెప్పారు ఒక మాట, ఐల్ బీ వెయిటింగ్ ఫర్ దిస్ రిలీజ్ అని. చాలాసేపు మాట్లాడారు. అప్పుడు నేను కరెక్ట్గా కుంభమేళాలోనే ఉన్నాను. అప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆయన చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే కదా. ఆ టైంలో కూడా ఆయన కాసింత టైం తీసుకొని, లేదు ఇప్పుడే మాట్లాడాలి నేను తనతో అని నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అదొక మెమరబుల్ మూమెంట్ అనిపించింది. అంటే టీజర్ జనాల్లోకి వెళ్ళింది, నిజంగా వెళ్ళింది. మనం చాలా సినిమాలు చేసాం, అన్నీ వెళ్తూనే ఉంటాయి, కానీ అది వెళ్ళే విధానం కూడా ఒకటి ఉంటుంది కదా. సో ఆ రకంగా నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. సో ఆ రకంగా ఈ సినిమాని అలా జనాల్లోకి తీసుకెళ్ళిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, నెక్స్ట్ ఏ సినిమా అయినా, ఇప్పుడు ఓదెల సినిమా మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక సినిమా అండి, కానీ నాకు మాత్రం ఓదెల సినిమా ఒక ఎమోషన్. ఎందుకంటే మీలో చాలామంది తెలియదు, నేను ఆ ఊర్లో పుట్టి పెరిగాను. ఆ బాగా బ్రాటప్ దేర్. నా చదువు కూడా అక్కడే సాగింది 9th స్టాండర్డ్ వరకు. సో ఏ ఊరైనా ఎవరికైనా సరే మనకు సొంత ఊరు అంటే తల్లి లాంటిది అంటారు. సో తల్లి లాంటి ఒక కథను తీసుకొని ఒక సినిమాని తీస్తున్నప్పుడు దాన్ని మనం ఎంత ప్రేమగా చేయాలి, ఎంత గౌరవంగా చేయాలి, అంతే ప్రేమగా అంతే గౌరవంగా ఈ సినిమాని రాసి తీయడం జరిగిందండి. తప్పకుండా అంటే సినిమా చేసే ప్రాసెస్లో మేము పెట్టినటువంటి ప్రేమ రేపు ఆడిటోరియంలో ఆడియన్సెస్ అందరికీ కమ్యూనికేట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. తప్పకుండా అది జరుగుతుంది. ఎందుకంటే మన ఊరు అనగానే మనకు ఒక నాస్టాల్జియా, ఒక ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ సినిమాలో ఉంటుంది. ఏ విలేజ్ అయినా క్షేమంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, ఒక విలేజ్ అనేది తల్లి అంటే ఆ విలేజ్ని కాపాడే తండ్రి, ఆ ఊరిలో ఉన్నటువంటి ఇలవేలుపుగా ఉండే దేవుడు, దేవుడి గుడి. పర్టికులర్గా ఓదెల తల్లి అనుకుంటే ఓదెల, ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఓదెల మల్లన్న తండ్రి లాంటి వాడు ఆ ఊళ్ళో. ఈ సినిమా కథ కూడా క్లుప్తంగా అంతేనండి. ఓదెల విలేజ్లో చిన్న కష్టం వస్తే, ఆ కష్టం పెద్దదవుతే ఆ ఊళ్ళో ఉన్న ఓదెల మల్లన్న
నాగశక్తి, శివశక్తి, నాగసాధు అనే భైరవి క్యారెక్టర్ ద్వారా ఎలా సాల్వ్ చేశాడనేదే కథ. కథ వినడానికి చాలా సింపుల్గా ఉన్న కంటెంట్ కానీ, సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లే కానీ, సీక్వెన్సెస్ కానీ అన్నీ కూడా విజువల్గా చాలా స్పెక్టికల్గా ఉంటాయి. దానికి మెయిన్ కారణం మళ్ళీ నా ఇద్దరు, ఒక ఆయన 10 ఏళ్ల స్నేహితుడు, ఈ మధ్యనే ఒక 10 నెలల నుంచి స్నేహం కలిగినటువంటి అజనీష్ లోక్నాథ్ గారు. ఈయన విజువల్గా ఈయన క్రియేట్ చేసిన దానికి ఆయన 1.5 months నుంచి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఏది చేసినా కొత్తగా చేద్దాం. ఆయన శివభక్తుడు. సో ఇలాంటి శివభక్తుడు చేసిన చేయబోతున్న సినిమా కాబట్టి లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆయన పెడుతున్నారండి. త్వరలోనే అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో April 17th, అంటే April 17న ఏదో అంటారు కదా, మన సంస్కృతంలో కూడా చెప్తారు, చైత్రమాసం శుక్లపదం చతుర అని. ఎందుకంటే ఈ పదాలు ఎందుకు వాడుతున్నాం అంటే దీనికి ఒక నిర్దిష్టమైన ఒక కథలో ఒక భాగం ఉంది, అందుకని అలా చెప్పాను. సో ఆ రకంగా April 17న ఇది ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కాబోతుంది. తప్పకుండా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండే సినిమా ఇది 100%. ఓదల పార్ట్ 1 ఏదో ఓటీటీలో ఆడింది, అదేదో 1.5 2 hours సినిమా అలాంటి బేస్ చేసుకుని తీశారని అనుకోవద్దండి. ఇది పక్కా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఆ స్కేల్లో చేసిన సినిమా, ఆ స్కేల్లో విఎఫ్ఎక్స్ ఉన్న సినిమా, ఆ స్కేల్లో ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వబోతున్న సినిమా. కాబట్టి తప్పకుండా April 17న తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా, సినిమాని ప్రేమించే ప్రేక్షకులు ఎక్కడున్నా ఈ సినిమాని చూస్తారని నేను ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా. అది జరుగుతుంది, ఈ సినిమాకి అది ఉంది. ఎందుకంటే ఆయనకు మాకు పెద్ద ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఆయనే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. నేను కరెక్ట్గా ఈ సినిమా రాసే టైంకి ఇది రాసే పరిస్థితుల్లో కూడా లేను. ఏదో సినిమా చేయాల్సింది, కాసింత గ్యాప్ దొరికితే ఆ గ్యాప్లో ఓ థాట్ క్రియేట్ అయ్యి ఆ థాట్ ఈరోజు ఇంత దూరం మమ్మల్ని అందరినీ ఇంత దూరం ప్రయాణం చేసేలా తీసుకొచ్చింది. కాబట్టి ఆయనే మమ్మల్ని వెనుకుండి నడిపిస్తున్నానని నమ్ముతున్నాం. సో April 17న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాం. తప్పకుండా అందరూ చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి కాస్ట్ క్రూ గురించి నేను తప్పకుండా ముందు రోజుల్లో జర్నీలో ఒక్కొక్కరి గురించి చాలా టైం తీసుకొని మాట్లాడతాను. కానీ ముఖ్యంగా మాట్లాడాల్సింది ఒక వ్యక్తి, స్పెషల్ మెన్షన్ ఆ వ్యక్తికి. తనే తమన్నా. థ్యాంక్ యూ తమన్నా ఫర్ బికమింగ్ మై భైరవి. అసలు మేము డైరెక్ట్గా కలవని కూడా కలవలేదు, ఫోన్లో ఏదో మాట్లాడుకొని ఇలాంటి ఐడియా ఉంది అనగానే షీ వాజ్ రియలీ ఎక్సైటెడ్. ఆ సెకండ్ జర్నీ స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి మేము పడిన కష్టాలు, కాస్ట్యూమ్ కోసం కావచ్చు, తన హెయిర్ కోసం కావచ్చు. ఇక్కడ నేను హ్యావ్ టు సే వన్ మోర్ థ్యాంక్స్ టు నీతాలులే మ్యామ్. తను మాతో పాటు ట్రావెల్ చేసి 2-3 సిట్టింగ్స్లో ఈరోజు ప్రపంచానికి అందరికీ అలా చూడగానే నచ్చిన లుక్, అది ఒకటేదో నేను డిజైన్ చేశాను, అది చేస్తే జరిగింది కాదు. తమన్నా ఇన్పుట్స్ చాలా ఉన్నాయి అందులో, నీతాలుల్లా మ్యామ్ గారి ఇన్పుట్స్ ఉన్నాయి. అందరితోనే మేము ఇది చేయగలిగాం. సో అంత మంచి లుక్ క్రియేట్ అవ్వడానికి కారణం నీతాలుల్లా మ్యామ్. తమన్నాకి ఎందుకు ఇంత నేను చెప్తున్నానంటే అండి, జనరల్గా ఎవరైనా సరే ఇప్పుడు ఒక స్టార్ ఉంటే తనకి అవకాశాలు వెళ్తాయి, కానీ ఒక సూపర్ స్టార్ కోసం మాత్రమే అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తాయి. క్యారెక్టర్స్ మనం రాసి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఈ క్యారెక్టర్ అనుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ తన దగ్గరికి వెళ్ళింది, కాల్ చేసి అడిగింది ఒకటి, ఎవరి కోసం అనుకున్నానంటే ఎవరి కోసం కాదు, నీ కోసం రాసింది, నువ్వు చేయాల్సిందే అంతే. అంటే ఆ సెకండ్ అనుకున్నాను నేను, వేరే ఆప్షన్స్ లేవా, ఎందుకు అక్కడికి వెళ్ళాను నేనంటే అప్పటికి నా మైండ్లో నేను ఒక విజువల్ చూశానండి. ఈషా సద్గురు ఆశ్రమంలో తను ఎప్పుడో అంతకుముందు బిఫోర్ ఇయర్ వెళ్ళినట్టుంది. తను ఒక ఫోటోగ్రాఫ్ ఇన్స్టాలో చూస్తే నేను అనుకున్నప్పుడు మైండ్లో నాకు కలిగిన ఇమాజినేషన్ తన ఫోటోగ్రాఫ్. ఆ ఫోటోగ్రాఫే ఈరోజు మా భైరవి ఇక్కడ ఉంది. అంతే, అంతకుమించి ఏం జరగల. సో దేనికైనా సరే మనం ఏది అనుకుంటే అది జరగదండి, ఆయన ఏది అనుకుంటే అది జరుగుతుంది. అది నేను నమ్ముతున్నా ఈ సినిమా వరకు. సో ఆ రకంగా ఈ సినిమాలో భైరవి క్యారెక్టర్ తమన్నా చేసిందండి. ఇంకొక మాట చెప్పాలి తమన్నా గురించి, ఎందుకంటే 20 years ఎవరైనా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ వస్తే 2 ఏళ్ళో 5 ఏళ్ళో 10 ఏళ్ళో మ్యాక్సిమం, 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఎలాంటి ఈగో లేకుండా ఏ పని చెప్పినా, రచ్చ సినిమా అప్పుడు మేము వానపాట చేసేటప్పుడు ఇంతింత వాటర్ తాగుతూ ఏం తినకుండా ఆ డాన్స్ చేయడానికి తన పడిన కష్టం చూసా. జ్వాలారెడ్డిలో ఒక డ్యాన్స్ నెంబర్ చేసేటప్పుడు ఆవిడ పడిన కష్టం చూసా. ఈ సినిమాలో అంత పెద్ద కాస్ట్యూమ్ వేసుకొని, చేతిలో 2 కిలోల కర్ర పట్టుకొని, ఇటువైపు సంచిలో ఒక 4 kgs మోస్తూ, అలాంటి బరువైన కాస్ట్యూమ్స్ కూడా మోస్తూ
47 degrees Celsius ఉన్నటువంటి ఒక టెంపరేచర్ ఉన్న ఏప్రిల్ నెలలో మేము షూట్ చేస్తామంటే కాళ్ళకు చెప్పులు లేకుండా తను చేసినప్పుడు నేను 10 ఏళ్ల క్రితం ఏ డెడికేషన్ అయితే చూశానో అదే డెడికేషన్ మొన్న ఏప్రిల్లో కూడా లాస్ట్ ఏప్రిల్లో కూడా చూశాను. అది అందుకే తను 20 ఇయర్స్గా ఆ టాప్ చైర్లో అలా కూర్చొని ఉంది. అందుకే ఆ తర్వాత నుంచి నేను విజువల్ చూసిన ఐవెడ్ రూమ్లో, తర్వాత టీజర్ చూసిన, ఆవిడ కళ్ళు చూసినా నాకేమనిపిస్తుందంటే తన స్టారు, ఆ సూపర్ స్టార్ అనేది దాటి వెళ్ళిపోయి ఇప్పుడు నవ్ యు ఆర్ ద లేడీ సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనిపిస్తుంది. దట్స్ వాట్ ఐ ఫీల్ సిన్సియర్లీ, రియల్లీ, హానెస్ట్లీ, ట్రూలీ. ఇది ఏదో మైక్ దొరికిందని చెప్పే ఊరికే ఉత్తుత్తి మాటలు కాదు. నేను చూశాను తన జర్నీని, 4 సినిమాలుగా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో ఈ 20 ఇయర్సే కాదు, అనదర్ 20 years షీఈస్ గోయింగ్ టు స్టే హియర్. మన అందరిని ఇలాగే ఎంటర్టైన్ చేస్తుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. తమన్నా, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఇంతకంటే చెప్పేది ఏం లేదు. ముందు ఇంకా చాలా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి మాట్లాడాలి. ఆల్రెడీ మీరు 3-4 ప్రెస్ మీట్లు చేసి వచ్చారు. మీ టైం ఎక్కువ తీసుకోను, నెక్స్ట్ టైం తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ హర్ మహాదేవ్. అందరికీ నమస్కారం. నేను నా ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మీరు ఇక్కడ వరకు వచ్చినందుకు. మీ ప్రేమ లేకుండా నేను అసలు ఇంత దూరం రాలేను. అండ్ మీరు ఈ పర్టిక్యులర్ ఫంక్షన్కి వచ్చారంటే నాకు చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంది. అండ్ మా మీడియా మిత్రులు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత బాగా రిప్రజెంట్ చేయగలుగుతున్నాను. నన్ను ఎవరు చూసినా ఎప్పుడు తెలుగు అమ్మాయిలా అనుకుంటారు. నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. బికాజ్ నా కోపం వస్తే నోటి నుంచి తెలుగు వస్తుంది. ఒక్కొక్కసారి మా బండిలో కూర్చున్నప్పుడు నా డ్రైవర్ చూస్తే మధ్యలో ఎందుకు తెలుగు వచ్చేసింది, అప్పుడు ఓకే ఓకే అలా ఇట్ హ్యాపెన్స్. సంపత్ గారు నేను చేసిన ఐ థింక్ దిస్ ఈజ్ అవర్ 4th film together. 3 films, it's literally like growing up together. Like I remember meeting Sampath Garu for Racha narration, and appudu ఆయన చెప్పిన స్టోరీ ఇంత నాకు గ్రిప్పింగ్గా అనిపించింది. ఒక సినిమాలో స్క్రీన్ ప్లేస్ ఎలా ఉంటాయి, ఎందుకు అలా ఉంటాయి అనేది నేను సంపత్ గారి దగ్గర పని చేసుకుని నేర్చుకున్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ మై మూవీ మేకింగ్ డిసిషన్స్ all were an impact of what Sampath Garu actually had on my career. Whenever I would work with him or whenever I would talk to him, it would be very, very educative for me, because I know commercial సినిమాల్ని ఎప్పుడు కొంచెం అరే కమర్షియల్ సినిమాయే కదా అలా ఆలోచిస్తారు, అంటే దీంట్లో ఏంటి అంత థాటు, ఏంటి అంత ఎఫర్టు అని అనుకుంటారు. బట్ యాక్చువల్లీ కమర్షియల్ సినిమా ఈజ్ సంథింగ్ దట్ ఎవ్రీబడి కెన్ వాచ్. అండ్ ఐ రిమెంబర్ నేను రచ్చా నేను ముంబైలో చూపించాను అప్పుడు. అండ్ ఎవరికి భాష తెలియదు, కానీ అందరికీ సినిమా అర్థమైంది. అండ్ ఐ థింక్ దాట్ ఈస్ బిన్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు సినిమా, దట్ భాష అర్థమైనా అర్థం కాకపోయినా వాళ్ళకి సినిమా ఏం చెప్తుందో అర్థమవుతుంది. అండ్ ఫర్ మీ నా డెడికేషన్ గురించి లేదంటే నా వర్క్ ఎథిక్ గురించి అందరూ మాట్లాడారు. చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ మెన్షనింగ్ దాట్. బట్ యాక్చువల్గా నేను అది నేర్చుకుందే సంపత్ గారి దగ్గర నుంచి అండ్ సౌందర్ గారి దగ్గర నుంచి. దిస్ ఈజ్ వన్ సెట్ ఐ హ్యావ్ టు సే, దెర్ ఆర్ నో టైటిల్స్. అంటే వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ద మూవీ. దెర్ ఇస్ నో సౌందర్ గారు అన్ని పనులు చేస్తారు, సంపత్ గారు అన్ని పనులు చేస్తారు, నేను అన్ని పనులు చేస్తాను, వశిష్ఠ గారు వీ డోంట్ హ్యావ్ అ టైటిల్. We have amazing team in our directional department. There's Giri, there's Pranay. We have an amazing cast of Vashishta, Heba ivala raledu, but Heba. And we all just work like we are making a movie. And I feel like our work ethic, I've been learning that from this team. And especially Sampath Garu and Saundar Garu, because I've worked with them before. I just see this is something that has not changed in so many years.
And thank you. I feel like oka actor, especially when people say that, you know, as a female actor you should be doing different kind of roles. Adi ela sadhyam only if a director believes in you, only if he thinks that you can pull off a character, can you do something like this. So I'm very very thankful to Sampath Garu that you thought of me for this part. And I think he also knows me as a person. Literally chinnapad nunchi he knows me as a person, and he always knew my drive. అంటే ఇంత ఇంత ప్రేమ ఇంత ఇంత స్టార్డమ్ మీరు ఇచ్చారు, బట్ ఐ జస్ట్ ఆల్వేస్ జస్ట్ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. అండ్ ఐ థింక్ హీ ఆల్వేస్ న్యూ మై నా నా కోరిక, నా తమన్నా ఏంటో ఆయనకి ఆల్వేస్ చిన్నప్పటి నుంచి ఆయనకి తెలుసు కొత్త కొత్త పాత్రలు చేయాలని. ఈ సినిమా పర్టిక్యులర్గా ఐ డోంట్ థింక్ ఇది మాకు సినిమా. ఐ థింక్ సంపత్ గారు చెప్పినట్టు ఇది మాకు సినిమా కాదు, బికాజ్ ఏదో మ్యాజిక్ జరిగింది. ఇది మేము బియాండ్ అస్ అనుకుంటున్నాము, బికాజ్ చాలాసారి సీన్స్ చేసేటప్పుడు ఇది మేం చేయలేము. మేము ఒక మంచి మీడియం అవ్వచ్చు ఈ కథ చెప్పుకోవడానికి, కానీ ఇది మేం చేయట్లేదని అనిపించింది చాలాసారి. దిస్ వాజ్ మెనీ టైమ్స్. ఎందుకంటే నేను షార్ట్ ఇచ్చిన తర్వాత మానిటర్ వెనక్కి వెళ్తే ఇది నేనా అనేది నేనే నమ్మలేకపోతున్నాను. సో ఐ అండర్స్టాండ్ దట్. అండ్ ఈ క్యారెక్టర్ నాకు ఎందుకు ఇంత కొత్తగా అంటే, ఏమీ చేయకుండా మీకు ఒక ఫీలింగ్ కలిగించాలంటే నేను ఏం ఫీల్ అవ్వాలి అది నేను ఈ సినిమా ద్వారా డిస్కవర్ చేశాను. అండ్ ఇది నాకు చాలా కొత్త ఒక జర్నీ. నేను అస్సలు అనుకోలేదు ఇలాంటి ఒక జర్నీ కూడా నేను వాక్ చేస్తాను. మళ్ళీ సౌందర్ గారు గురించి మాట్లాడాలి, ఆయన అస్సలు మాట్లాడరు. బట్ I really miss him when I go to any other set, because whenever ఈ సినిమాలో నేను అస్సలు మేకప్ వేసుకోలేదు. మీరు ఈ కోల్ చూస్తున్నారు, దట్ ఈస్ ఇట్. అండ్ ద బొట్టు. ఒక యాక్టర్ పర్ఫామ్ చేసేటప్పుడు ఎమోషన్ మిస్ అవ్వకూడదు. ఏదైనా సరిగా అవ్వకపోతే ఓకే, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. హీ ఆల్వేస్ ఇస్ సో ఫోకస్డ్ ఆన్ మేకింగ్ షూర్ ఆ ఎమోషన్ కమ్యూనికేట్ అయిందా లేదా అని. అండ్ ఐ సీరియస్లీ ఫీల్ లైక్ he's the top few cinematographers I have worked in the entire country, and we're so lucky to have Saundar Garu on our team. Vashishta, andru mee voice gurinchi maatladtaru, but I today have to say ayn ee cinema cheyakapothe I don't know how would this film be as strong, because whenever we are showing divine power we have to show how bad it can be. And the entire performance of bringing that kind of energy, I think Vashishta Garu has totally embodied. And Ainki asalu his performance is going to be remembered for sure. He's an amazing actor. I'm sure he's going to have a very very wondrous career moving ahead. He already is so loved, but I'm sure after this film people will love him even more. Madhu Garu, meeku ఈ సినిమా చేసిన తర్వాత అట్లీస్ట్ మీకు ఆశీస్సులు చాలా వస్తాయి. ఇంత ఆశీస్సులు అసలు ఒక పర్సన్ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు. మహాకుంభ్ అనేది ఒక పర్సన్ వెళ్ళాలంటే కష్టం, ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే చాలా కష్టం. అండ్ యూనిట్ మొత్తం తీసుకెళ్లారు. అది అసలు ఎలా కుదురుతుందో నేను కూడా వెళ్ళాను. ఓకే చూద్దాం ఏమవుతుందో. అసలు దేవుడు మమ్మల్ని అలా చేయి మీద తీసుకుని అలా దర్శనం మన టేకింగ్ ద డిప్ అండ్ కమింగ్, ఇట్ ఫెల్ట్ లైక్ దాట్. అండ్ థ్యాంక్ యూ మధు గారు, మీరు నిజంగా దేవుడుకి యూ బికేమ్ దట్ మీడియం ఫర్ లెటింగ్ అస్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. నేను ఇంతవరకు కాశీ ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ శివులు భక్తులు ఉన్నా కూడా ఐ నెవర్ హ్యాడ్ ద ఛాన్స్ టు గో టు కాశీ బిఫోర్, అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గో. ఐ వాంటెడ్ టు టేక్ మై పేరెంట్స్ దేర్. But this is very emotional for me because I thank you, because that is the first day of shoot and I was blown. I think I was in a trance. I don't think I was there because I was blown by that place. And I hope our energy meeku ee cinema lo paatralo meeku kanpadutundi. Ajneesh Garu is the third hero of the film.
I have to say, because without him, without the sound, this film is not possible. All the actors here on stage today, thank you. Thank you for the entire team for being here. It's an absolutely pleasure to have worked with each and every one of you. కష్టాలు ఎంత చేస్తామో అవన్నీ అవసరం లేదు. ఈ సినిమా మీకు ఎంటర్టైనింగ్గా అనిపించాలని కోరుకుంటున్నాము. ఐ హోప్ మేము we just try to tell you a story of good over evil, and నాకు తెలిసినంత వరకు అది ఎక్కడ ఉన్నా అది హ్యూమన్స్కి ఒకటే. సో ఐ థింక్ లాంగ్వేజ్ని క్రాస్ చేస్తూ ఈ సినిమా వెళ్తుంది అనుకుంటున్నాను. అండ్ ఐ రియలీ హోప్ యూ గైజ్ ఎంజాయ్ ద ఫిల్మ్ ఆన్ 17th of April. థ్యాంక్ యూ.